వెల్కమ్ టు రవిశ్రీస్. అందరికీ నమస్కారం. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు శ్రీవల్లి. మేము స్వీడన్లో ఉంటాము. స్వీడన్ గురించి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుగులో చేస్తుంటాం. సరే, ఇప్పుడేంటి ఈ సూట్ కేసులు పట్టుకొని ఎక్కడికి బయలుదేరాము అంటే, ఒక లాంగ్ వీకెండ్లో మేము ఒక క్రూజ్ ట్రిప్కి వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనమాట. లెట్స్ గో అండ్ వాచ్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామంటే, మేము స్వీడన్లో ఉంటాం కదా, స్వీడన్ పక్కనే ఇస్తోనియా ఉంటుంది, అక్కడికి వెళ్ళాం మేము. ఇస్తోనియాకి క్యాపిటల్ సిటీ తాలిన్, క్రూజ్ నేమ్ కూడా తాలింక్ అనే వస్తుంది. మీరు తాలింక్ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూపించినట్టుగా మనం ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు డెస్టినేషన్స్, అండ్ డిఫరెంట్ ఫేర్స్ కూడా ఉంటాయి. టైము అంతా చూసుకోవచ్చు. ఈవెన్ మనం కార్ కూడా తీసుకెళ్ళొచ్చు. క్రూజ్లోనే కార్ కూడా తీసుకెళ్ళి అక్కడ సిటీలో తిరగడానికి యూస్ చేసుకోవచ్చు. మా ట్రిప్ వచ్చేసి 2 nights 1 day ట్రిప్పు. మేము 3 families కలిసి వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ టైం ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటే చాలా చీప్గా కూడా పడుతుంది. ఈ క్రూజ్ ట్రిప్స్ ఏంటంటే, మనము ఓన్లీ క్రూ తీసుకోవచ్చు, అంటే జస్ట్ క్రూజ్ని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేము 1 night అంతా క్రూజ్లో ఉండాల్సి వస్తుంది, అండ్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మేము సిటీలో తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి అదే క్రూజ్ ఎక్కాలి. సో మేము రూమ్స్ ప్రిఫర్ చేసాం. మనకి బోర్డింగ్ పాస్ వస్తుంది కదా చెక్ ఇన్ చేసిన తర్వాత, ఆ బోర్డింగ్ పాస్కున్న బార్ కోడ్తోనే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. సో లాక్ సిస్టమ్, సెక్యూరిటీ అంతా బాగుంటుంది. సో మా రూమ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మరి. అక్కడ జాకెట్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. డ్రెస్సింగ్ ఉంది. మా రూమ్ లో కంటే ఇక్కడ మెరూన్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగో 4 కెపాసిటీ బెడ్స్ ఉన్నాయి, 4 పడుకోవచ్చు. బాత్రూమ్ ఉంది. సో ఇది సంగతి. చిన్న హోటల్ రూమ్లా ఉంటుంది. మనకి 1 night స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ మోర్ దాన్ ఎనఫ్. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ వాడే బెడ్షీట్స్, టవల్స్, హాట్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మనం ఏది క్యారీ చేయక్కర్లేదు. మేము రూమ్లో కొంతసేపు చిల్ అయిన తర్వాత పైన డక్ పైకి వెళ్ళాము. ఇప్పుడే క్రూజ్ మూవ్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. సో క్రూజ్ మూవ్ అవుతున్నప్పుడు వెనకాల చూద్దామని చెప్పి అలా వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసాము సన్లో. అండ్ రూమ్స్ విషయంకి వచ్చేసరికి అన్ని రూమ్స్ ఇలాగే ఉండవు, అందులో కూడా క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ కూడా ఉంటాయి, సీ వ్యూ ఉండే రూమ్స్ కూడా ఉంటాయి, అలా అనమాట. ఈ క్రూజ్ వచ్చేసి టోటల్ 10 floors ఉంది. పైన కొంత డెక్ స్పేస్ ఉంది, అంటే మనం వెళ్ళి కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే 9th floorలో 8th floorలో రూమ్స్ ఉంటాయి అన్నమాట. 7th 6th floorలో షాపింగ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ 5th floorలో ఒక డెక్ ఉంది, అండ్ కిందనంతా పార్కింగ్, అంటే వెహికల్ తీసుకెళ్ళడానికి వాటికి కావాల్సినవి ఏమున్నాయి తెలియదు, బట్ పర్మిషన్ లేదు మనకి కిందకి వెళ్ళడానికి. అండ్ వన్స్ చెక్ ఇన్ చేసిన తర్వాత మనకి జర్నీ ప్లానర్లో మొబైల్లో మనకి మొత్తం వచ్చేస్తుంది. ఏ యాక్టివిటీస్ ఏ టైంలో ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మొత్తం అన్నీ చూసుకొని కొన్ని రిపీటెడ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో మనం ఏ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నామో చూసుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ అవుతుంది. మేము ఆ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తున్నాము. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అండ్ ప్లేస్ కూడా మీరు చూస్తున్నారు కదా, లైట్స్, చాలా మంచి అంబియన్స్ ఉంది. అండ్ అక్కడే బార్ ఉంది, డ్రింక్స్ అది తీసుకొని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కాకపోతే కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేను మొత్తం అంతా మ్యూట్ చేయాల్సి వస్తుంది. సో సారీ, బట్ అక్కడ ఎలా ఉంది అని అయితే చూడగలరు మీరు ఇందులో. మ్యూజిక్తో పాటు డ్యాన్స్ ఫ్లోర్ మీద వచ్చేసి పిల్లలు, పెద్దోళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ ఇదైతే, చాలా నచ్చింది మాకు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇటాలియన్ డ్యాన్స్ అంట. అదైతే నెక్స్ట్ లెవెల్ ప్యాకేజ్ అనమాట. వాళ్ళైతే
మన ఎదురుగానే ఉన్నట్టున్నారు. వెళ్ళి వెంటనే ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసి అసలు ఎన్ని డిఫరెంట్ మూవ్స్ ఉన్నాయంటే చాలా బాగుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక మిడ్ నైట్లో డ్యాన్స్ ఫ్లోర్ ఓపెన్ అయింది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి డాన్స్లు వేసుకోవచ్చు. దాంతోపాటు కెసినో, ఇంకో చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా వీడియో గేమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఎంజాయ్ చేసాం. అంతేకాదు 5th and 6th ఫ్లోర్ మొత్తం కూడా షాపింగ్ మాల్లా ఉంటుంది. అక్కడే ఎంటర్టైన్మెంటు, పబ్స్ అండ్ సోనా బాత్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి అక్కడ. జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్స్ డ్యూటీ ఫ్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ లాగానే ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో షాపింగ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్రూజ్లో వీటితో పాటు క్రూజ్ బయట చూడడానికి చాలా మంచి మంచి వ్యూస్ ఉంటాయి. సన్ రైజ్, సన్సెట్, సీ మధ్య నుంచి చూస్తే అసలు ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది. సో అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం అది. దాంతోపాటు చుట్టూ స్టాక్హోమ్ అంటేనే చిన్న చిన్న దీవులు ఉంటాయి మధ్యలో, ఒక్కొక్క ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క దీవిలో చెప్పాలంటే. ఆ వ్యూస్ అసలు చాలా బాగుంటాయి. దాంతోపాటు స్పీడ్ బోట్స్ అవి తిరగడము, అదంతా కూర్చొని చూస్తే చాలా మెంటల్ పీస్ ఉంటుంది. మనకి డ్రీమ్ ల్యాండ్లో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది నేను అని చెప్పినా తక్కువే, మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే దాన్ని అయితే మాత్రం. సో అలా ఎంజాయ్ చేస్తూ తాలిన్ రీచ్ అయిపోయాము. బెస్ట్ విషయం ఏంటి అంటే మేము సేమ్ క్రూజ్లో మళ్ళీ రిటర్న్ స్టాక్హోమ్ వెళ్ళాలి. 6 hours మాకు తాలిన్ చూడడానికి టైం ఉంది. మేము అందుకని లగేజ్ ఏం తీసుకురాలేదు, రూమ్లోనే ఉంచేసాము. ఎందుకంటే రూమ్ చెప్పాను కదా, మనకి ఇచ్చిన కోడ్తో తప్ప మామూలుగా డోర్ ఓపెన్ అవ్వదు. సో సెక్యూరిటీ వైజ్ నో ప్రాబ్లం. బట్ మేము అప్పటికి వాల్యుబుల్స్ ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవన్నీ మాతో క్యారీ చేసి బట్టలు లగేజ్ అంతా అక్కడ విడిచిపెట్టేసాము. సో అలా తిరుగుతూ తాలిన్ చూసామన్నమాట. సో మేము వెళ్ళింది గుడ్ ఫ్రైడే సండే రోజు. చర్చిలన్నీ ఓపెన్ ఉన్నాయి అండ్ ప్రేయర్స్ అయితే అవుతుంది. ఒక మంచి వైబ్ ఉంది. నాకు చర్చ్లో అయితే చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది, ఫుల్ క్యాండిల్స్తో, ప్రేయర్స్తో ఒక మంచి ఫీల్ అనిపించింది. మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. తర్వాత సావనీర్స్ కొన్ని షాప్ చేసి నెక్స్ట్ ఓల్డ్ టౌన్ వాక్ టూర్ బయలుదేరాము. మేము వాకింగ్ ప్రిఫర్ చేసాము, ఓన్గా వాక్ చేస్తూ వెళ్ళిపోయాము మ్యాప్స్ చూసుకుంటూ. టౌన్ చాలా చిన్నది, కాకపోతే మంచి హిస్టరీ ఉందన్నమాట. 12th century, 16th century, 14th century బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. మనం ఇప్పుడు చూస్తుంది ఇది ఒక స్క్వేర్ అంటారు దీన్ని. టౌన్ హాల్ ఎదురుగా ఉంటుంది. అంతా ఫుడ్ అంతా రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, మహారాజా రెస్టారెంట్ అని చెప్పి. దాన్ని మేము వెతుక్కుంటూ వెళ్ళాం యాక్చువల్గా అక్కడ తిందామని చెప్పి. యాంబియన్స్ బాగుంది. ఎంటర్ అవ్వగానే మంచిగా నటరాజ స్వామి, లక్ష్మీదేవి, ఏనుగు, ఇలా చాలా బాగుంది యాంబియన్స్. ఇండియన్ అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. బట్ ఫుడ్ అయితే మేము అంత సాటిస్ఫై అవ్వలేదు అండ్ చాలా టైం వేస్ట్ అయిపోయింది. రెస్టారెంట్ కదా, కొంచెం లేట్గా సర్వ్ చేశారని మేము ఫీల్ అయ్యాము. నాన్ సర్ఫులు మాడిపోయి అది ఒక డిజాస్టర్ అనమాట మా ట్రిప్లో. సో అలా లంచ్ చేసి మళ్ళీ వాక్ స్టార్ట్ చేసాము. ఈసారి చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ అదంతా ఉందని చెప్పి, దానికి ఇంకో సైడ్లో వాక్ చేసి వెళ్తే అక్కడ ఒక వాల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి మాన్యుమెంట్ ఉంది.
అది ఏంటంటే గ్లాస్‌తో మొత్తం చేసుంది. అండ్ అక్కడ చాలా హిస్టరీ రాసుంది. అంటే ఇండిపెండెన్స్ ఫైట్ గురించి ఎవరెవరు లాస్ అయ్యారు, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఆ డీటెయిల్స్ అంతా ఉంటదనమాట. చాలా బావుంది అది కూడా. దాని తర్వాత కొన్ని క్యాసిల్స్ ఉన్నాయి. అవన్నీ చూసాము. నేను వీడియోలో మొత్తం మేము చూసినవన్నీ చూపించడానికి మాకు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో, నేను జస్ట్ బిట్స్ అండ్ పీసెస్ చూపిస్తున్నాను. బట్ క్యాసిల్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని క్యాసిల్స్‌లో అయితే అసలు కెమెరా కూడా పర్మిషన్ లేదు. ఇది ఆ క్యాసిల్ తర్వాత ఒక హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి సిటీ చూస్తే చాలా బావుంటుందంట. కానీ కన్‌స్ట్రక్షన్ అవుతుండడం వల్ల మాకంత ఏమీ కనిపించలేదు. అండ్ ఈ బిల్డింగ్ చూస్తే మీకేమైనా గుర్తొస్తుందా? ఏదైనా సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అలా ఏమైనా? మీకేమైనా గుర్తొస్తే చెప్పండి. మేమైతే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' దానిలా ఉంది అనుకున్నాము. అది ఫైటింగ్ అది ఉంటుంది కదా! వాళ్ళు అలా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో నాకు చెప్పండి. ఇది ఇంకో వ్యూ పాయింటు. మేము యాక్చువల్‌గా రాంగ్ వేలో వెళ్ళి మొత్తం స్టెప్స్ ఎక్కి పైకెక్కాల్సొచ్చింది. చాలా హైట్‌లో ఉంటదిది. అండ్ చాలా బావుంది కూడా ఇక్కడ నుంచి చూడడానికి. సో, మొత్తం తాలిని ఒకసారి చూడండి మరి. దాని తర్వాత కొన్ని రైల్వే స్టేషన్స్ చూసాం. అంటే స్పీడ్ ట్రైన్స్, ఇంటర్‌సిటీ వెళ్ళే ట్రైన్స్ చూసాము. సో, దాంతో పాటు అక్కడ కొన్ని ఫ్రూట్ మార్కెట్స్ అవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న మాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేసి ఆహ్, కొంచెం హడావుడిగా పరిగెత్తుకుంటూ బ్యాక్ క్రూజ్‌కొచ్చాము. యాక్చువల్‌గా ఆన్ టైమ్ రాకపోతే బోర్డింగ్ క్లోజ్ చేసేస్తారు. సో, చాలా స్ట్రిక్ట్ అనమాట. టైమింగ్స్ కూడా వాళ్ళు అంతే కరెక్ట్‌గా మనకి డెస్టినేషన్ తీసుకెళ్ళిపోతున్నారు గూడా. సో, మేము మొత్తానికి క్రూజ్ క్యాచ్ చేసి రిటర్న్ వచ్చాము. సో, బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటి అనేది కింద కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.